హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఇంకొన్ని అవర్స్లో క్లోజ్ అవ్వబోతున్నాయి. సో నేను ఇచ్చే డిస్క్లైమర్ ఏంటంటే, ఏ కంటెస్టెంట్ అయినా మీరు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మా ఓడు తోపు తురుము కన్ఫామ్గా టాప్లో ఉంటాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో 8 మందికి 8 మంది ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఓట్లు వేసుకోండి. ఇంకొన్ని 6 అవర్సే ఉన్నాయి కాబట్టి హాట్స్టార్లోని మిస్డ్-కాల్లో ఓటు వేసుకోండి. ఈ వీడియోలో క్లియర్గా రేపు డబుల్ ఎలిమినేషన్ 100% ఉంటుంది. సో లైక్ చేసి చూడండి వీడియో. వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళబోతున్నారు మాట్లాడుకుందాం. అలాగే టాప్లో ఎవరు ఉన్నారో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. కట్ చేస్తే టాప్లో మళ్ళీ చెప్తున్నా, బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నిఖిల్ టాప్లో ఉన్నాడంటే చాలామంది డైజెస్ట్ చేసుకోవట్లేదు. చాలామంది గౌతమ్ ఫ్యాన్స్ ఎందుకు నిఖిల్ టాప్లో ఉన్నాడని చెప్పాను కాబట్టి. ఇప్పుడు నిఖిల్ ప్లేస్లో ప్రేరణ చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అప్పుడు కూడా సేమ్. అంటే ఇప్పుడు నేను నిఖిల్ పిఆర్ నుంచి ప్రేరణ పిఆర్ అయిపోతాను. బేసిక్గా నెంబర్ 1 నేను గౌతమ్ చెప్తే గౌతమ్ పిఆర్ అయిపోతాను. బట్ మనం చెప్పాల్సింది ఏంటి? నిజంగా నెంబర్ 1లో ఎవడున్నాడు? నిజంగా నెంబర్ 1లో నిఖిలే ఉన్నాడు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఓటింగ్ ఆపేసి ఈ వీక్ వరకు గౌతమ్ లేడు. గౌతమ్ ఒకవేళ ఓటింగ్లో ఉండి ఇప్పుడు ఓటింగ్ ఆపేసినా నెంబర్ 1 నిఖిల్లోనే ఉన్నాడు. అది మ్యాటర్. నిఖిల్కి చాలా గట్టి ఓటింగ్ పడుతుంది, అదే ఫ్యాక్ట్. అలా అని చెప్పి గౌతమ్ కృష్ణకి ఓటింగ్ పడట్లేదంటే ఓటింగ్ పడుతుంది, బట్ గౌతమ్ కృష్ణ కంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. మీరు యూట్యూబ్ పోల్స్ అన్నీ చూసుకోండి, నాది ఒక్కడితే కాదు, మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది. పెద్ద పోల్స్ చూడండి, పెద్ద పోల్స్. నేను పేర్లు మెన్షన్ చేయను కానీ సింపుల్ అన్అఫీషియల్ వెబ్సైట్స్ నేను చెప్పాను కదా, అక్కడ మీ పేరు పెట్టుకొని కూడా మిమ్మల్ని మీరు ఫస్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. సో నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. మోస్ట్లీ ఇదే కంటిన్యూ అవుతుంది కూడా. ఎందుకంటే డౌన్ ద లైన్ ఏం గొడవలు అవ్వవు. నెక్స్ట్ ఓట్ అపీల్, నెక్స్ట్ వీక్ ఉండే టాస్క్లు ఏమి ఉండదు. నామినేషన్, ఓట్ అపీల్, ఆ ర్యాంకింగ్ పెడతారు చూసారా, 1 to 8, 1 to 7 అంతే. గొడవలు అవ్వడానికి హై ఛాన్స్ లేదు. దాని తర్వాత ఇంకా ఏవీలు వేస్తారు. సో ఇలాగే కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఓటింగ్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అన్లెస్ అండ్ అంటే ఏమైనా గొడవలు భారీగా అయితే తప్ప, అదైతే నాకు కనబడట్లేదు. సో ఇది కానీ కంటిన్యూ అయితే 95% రాసి పెట్టుకోండి, నిఖిలే విన్ అవుతాడు, నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను నిఖిల్ విన్ అవుతాడు, నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పినంత మాత్రాన్ని నేను పిఆర్ అయిపోను. ఫ్యాక్ట్ అక్కడ ఏముందో అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకవేళ గౌతమ్ నిజంగా ఫస్ట్ పొజిషన్లో అంటే గౌతమ్ కృష్ణ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్తాను. గట్టి లేడు. వెబ్సైట్లో ఏముంది, వెబ్సైట్లో చూసి చెప్పిన అనాలిసిస్ నమ్మకండి. నా పోల్ నమ్మకపోతే వేరే పోల్ చూసి చూడండి, మీకు అర్థమైపోతుంది మ్యాటర్. అది సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఒకటే. వైల్డ్ కార్డ్ కింద వచ్చాడు ఆఫ్టర్ 5 weeks, ఎక్స్ కంటెస్టెంట్, 7వ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్. అలాంటి పర్సన్ హోరాహోరీగా నిఖిల్కి ధీటుగా వెళ్తున్నాడు చూసారా, అది అప్రిషియేట్ చేయాలి. అక్కడ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అక్కడ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. విన్నర్ అయిపోతేనే సక్సెస్ఫుల్ అయినట్టు కాదు, ఎంత ఇంపాక్ట్ ఇచ్చాం సీజన్కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గౌతమ్ కృష్ణ ఇంపాక్ట్ వల్లే కాస్తో కోస్తో ఇంత అస్సాం సీజన్ కూడా కొంచెమైనా క్యూరియాసిటీ ఏదో మిగిలిందా అంటే ఇదే. దానికి గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్కి అప్రిషియేట్ చేయాలి. 3వ పొజిషన్లో నబీల్ గ్రాఫ్, నబీలే గుణపం పెట్టుకొని అలా తవ్వుకొని వెళ్ళిపోయాడు. నబీల్ గ్రాఫ్ ఇంకా పెరగదు. చెప్పాను కదా, ఇంకా గొడవలు ఉండవు. నబీల్ ఓవరాల్ టాప్ 5లో ఉంటాడు కానీ రన్నర్లో అయితే ఉండడు. ఇది నబీల్ ఫ్యాన్స్కి తెలిసిన హార్ష్ రియాలిటీ. 4th పొజిషన్లో ప్రేరణ, ఆమె కూడా అంతే. ఆమెకు కూడా ఇంకా లేదు, రన్నర్ పొజిషన్లో లేదు. ఇందాక చెప్పాను కదా డేంజర్ జోన్లు అని చెప్పి, నిఖిల్ అండ్ గౌతమ్ తప్ప మిగిలిన 6 డేంజర్ జోన్లో ఉన్నారు. నమ్మినా నమ్మపోయిన ఇదే నిజం. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి. సింగిల్ ఎలిమినేషన్ అయితే చెప్పేవాను కదా, డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఇలా 6 డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ ఆర్డర్ వైజ్ చూస్తే 3rd పొజిషన్ నబీల్, 4th పొజిషన్ ప్రేరణ ఉన్నారు, కొంచెం తక్కువ డేంజర్ జోన్లో. 5, 6, 7, 8 విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. 6th పొజిషన్ ఏమో పృథ్వీ, 7th పొజిషన్ అవినాష్ ఉన్నాడు, 8th పొజిషన్ తేజాకి పడిపోయాడు. ఎందుకురా అంటే తేజ చేస్తున్న అద్భుతమైన ఓవర్ యాక్షన్, కన్నింగ్ పర్ఫార్మెన్స్, ఆ సింపతి డ్రామా జనాలకు నచ్చట్లేదు. గేమ్లో ఏమైనా ఆడి గెలుస్తున్నాడంటే గెలట్లేదు తప్ప సింపతి కార్డులో యూజ్ చేస్తున్నాడు. బట్ అవినాష్ ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు, టికెట్ టు ఫినాలే విన్నర్ కూడా అయ్యాడు. సో డబుల్ ఎలిమినేషన్ ఎవరి మధ్యలో ఎక్కువగా ఉంటుంది అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ తేజ, తర్వాత అవినాష్, తర్వాత పృథ్వీ. ఫర్ ఎగ్జాంపుల్ తేజ వెళ్ళిపోయాడు అనుకోండి, డబుల్ ఎలిమినేషన్ అవినాష్ పృథ్వీ మధ్యలో ఉంటుంది. కానీ టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చింది. బిగ్ బాస్ వాళ్ళ కార్పొరేట్ బుద్ధులు యూజ్ చేసుకొని అవినాష్ సేవ్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు, ఏం చేయలేం. ఎందుకంటే అప్పుడు మళ్ళీ టికెట్ టు ఫినాలే టాస్క్ మళ్ళీ పెట్టాలంటే పెద్ద తలకే నొప్పి. లేదు ఓటింగ్ ప్రకారంగా పంపించేయాలంటే అవినాష్ వెళ్ళిపోతాడు మోస్ట్లీ. అప్పుడు ఏం చేస్తారంటే నామినేషన్స్ ఆపి, నామినేషన్స్ కన్నా ముందు టికెట్ టు ఫినాలే ఒకరోజు టాస్క్ పెట్టి అందులో విన్ అయిన వాళ్ళని డైరెక్ట్గా క్వాలిఫై చేస్తారు 15th వీక్. తర్వాత నామినేషన్స్ పెడతారు. ఆ నామినేషన్స్ వాళ్ళకి అప్లై అవ్వవు. ఇంత పెద్ద ప్రాసెస్ బిగ్ బాస్ చేస్తాడా అంటే నాకు డౌటే. బట్ ఓటింగ్ ప్రకారంగా చూస్తే లాస్ట్ 2లోని తేజ, అవినాష్ ఉన్నారు. బట్ చెప్పాను కదా, వీళ్ళు కార్పొరేట్ బుద్ధులు యూజ్ చేసి మనల్ని సేవ్ చేయాలంటే కన్ఫామ్గా పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు.
కన్ఫర్మ్ తేజ పృథ్వీ, ఇది రాసి పెట్టుకోండి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఏది గ్రాంటెడ్గా తీసుకోదు, అనాలిసిస్ని తీసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేయండి. హాట్స్టార్లో ఓటేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వేరే వాళ్ళకి ఇస్తే ఆ రింగ్ ఆ రోజుకి అయిపోతుంది, ఇంక మీరు ఎన్ని రింగులు చేసినా వేస్ట్. అది మ్యాటర్. సభకు నమస్కారం. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. గుడ్ నైట్ కాదు, గుడ్ ఈవినింగ్.